ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాకపోతే మీరు యూపీఐ పేమెంట్ లైక్ దిస్, మీరు ఫోన్పే కావచ్చు, పేటిఎం కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఇలాంటి యూపీఐ యాప్స్ని యూజ్ అనేది చేస్తున్నారా? ఇది చూడండి, మనకు యూపీఐ పేమెంట్కి సంబంధించిన 5 కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇకపోతే ఈ యూపీఐ పేమెంట్కి సంబంధించిన 5 కొత్త రూల్స్ ఏంటి, మనము ఆ కొత్త రూల్స్ ద్వారా మనకు బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా లేదనుకుంటే ఏమేమి వచ్చాయి ఆ కొత్త రూల్స్ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇకపోతే భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పేమెంట్ మోడ్లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఒకటిగా మనకు మారిందని ప్రతి ఒక్కరికి తెలిసింది. కాకపోతే ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ వచ్చేసి 2016లో దీన్ని స్టార్ట్ చేసి కొంచెం డెవలప్ చేయడం జరిగిందని ప్రతి ఒక్కరికి మనకు అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరం ప్రజెంట్ మనం అయితే యూపీఐని యూజ్ చేసే మనము కొంత డబ్బుని స్వీకరిస్తున్నాం, అదేవిధంగా చెల్లిస్తున్నాం కూడా. ఎవరికి కావాలనుకుంటే అది వారికి క్షణాల్లో అది కూడా. అలాంటప్పుడు ఈ లావాదేవీలపై యూపీఐ అయితే 5 కొత్త రూల్స్ని తీసుకురావడం జరిగిందని చెప్పాను కదా. ఇకపోతే ఈ లావాదేవీలపై ఫస్ట్ వన్ రూల్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు మనం ఎవరికైనా సరే పేమెంట్ త్రూ యూపీఐ ద్వారా సెండ్ చేసే వాళ్ళం ఎంతవరకు 1,00,000 వరకు మాత్రమే కదా. అలా కాకుండా ఇప్పటి నుంచి ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ గారు యూపీఐ పేమెంట్ లావాదేవీల పరిమితిని మనకు 1,00,000 రూపాయల నుంచి 5,00,000 వరకు పెంచినట్లుగా ప్రకటించారు. కాకపోతే కొన్ని లిమిటెడ్ ట్రస్టెస్కి మాత్రమే, అంటే మీకు ఎమర్జెన్సీ పర్పస్ లైక్ దిస్ హాస్పిటల్స్కి కావచ్చు, లేదనుకుంటే మీకు విద్యా సంస్థలు ఉంటాయి చూడండి, లైక్ దిస్ కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వాళ్ళకు మీరు 1,00,000 నుంచి 5,00,000 వరకు మాత్రమే మీరు చెల్లించవచ్చు అనమాట. ఇంతకుముందు మనకు 1,00,000 మాత్రమే ఉంటుండే లిమిటెడ్ పీరియడ్. అలా కాకుండా ఇప్పుడు మనకు 5,00,000 వరకు అయితే ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. ఇది ఫస్ట్ వన్ రూల్ అనమాట. ఇకపోతే సెకండ్ వన్ రూల్ ఏంటంటే, ఇంతకుముందు ఇన్యాక్టివ్గా ఉన్న యూపీఐ ఐడీలను డియాక్టివేట్ చేయాలని కంపల్సరీగా ఈ కొత్త రూల్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇకపోతే గూగుల్ పేలో కావచ్చు, పేటిఎం కావచ్చు, ఫోన్పే వంటి పేమెంట్ యాప్లతో పాటుగా ఇతర యాప్స్ ఏ యాప్స్ ఉన్నా పర్లేదన్నమాట. వాటిలో 1 సంవత్సరం నుంచి ఇన్యాక్టివ్గా ఉన్న యూపీఐ ఐడీస్ ఉంటాయి చూడండి, వాటిని డియాక్టివేట్ చేయడానికి ఆర్బీఐ అయితే ఒక కొత్త రూల్ని తీసుకురావడం జరిగింది త్రూ ఎన్పిసిఐ ద్వారా. అంటే మీరు బై మిస్టేక్లో చాలామంది కొత్త నెంబర్ని యాడ్ చేసుకుంటారు, లేదనుకుంటే బ్యాంకింగ్ సిస్టంలో కొత్త నెంబర్ని మాడిఫై చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరగకుండా ఈ ఇన్యాక్టివ్లో ఉన్న ప్రతి ఒక్క యూపీఐడిని డియాక్టివేట్ చేయాలని ఎన్పిసిఐ అయితే ప్రకటించడం జరిగిందనమాట. ఇకపోతే మనం యూపీఐ లైట్ వ్యాలెట్ని యూజ్ అనేది చేస్తుంటాం లైక్ దిస్, అది ఫోన్పేలో కావచ్చు, గూగుల్ పేలో కావచ్చు, ఎలాంటి యూపీఐ యాప్స్లోనైనా సరే మనకు ఇంతకుముందు లైట్ వ్యాలెట్లో మనకు 200 నుంచి 500 వరకు మాత్రమే లిమిట్ అయితే ఉంటుండే. కానీ ప్రజెంట్ అయితే దీన్ని ఆటోమేటిక్గా పెంచడం జరిగిందనమాట. మినిమం 2,000 వరకు మనం ఎలాంటి బ్యాంకింగ్తో సంబంధం లేకుండా లైక్ దిస్ మనం 2,000 వరకు ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎక్కువగా మనకు ఏ ప్లేస్లలో పనిచేస్తుందంటే, లైక్ దిస్ మీకు ఇంటర్నెట్ సౌకర్యం లేదనుకోండి, అలాంటి ప్లేస్లలో కూడా మీరు డైరెక్ట్గా మీ యొక్క డైలర్ ద్వారానే ఒక చిన్న కోడ్ని టైప్ చేసి ఆ కోడ్ ద్వారా ఈజీగా మీరు అప్ టు 2,000 వరకు ఈజీగా ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్లేస్లలో కూడా ఈ యూపీఐ వ్యాలెట్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా మీరు 2,000 వరకు పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఎవరికైనా సరే. ఇది సెకండ్ వన్ రూల్ అనమాట. ఇకపోతే థర్డ్ వన్ రూల్ అనమాట. అంటే నిర్దిష్టమైన యూపీఐ పేమెంట్లు ఉంటాయి చూడండి, ఇంటర్చేంజ్ ఛార్జీలు లైక్ దిస్ పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, లేదనుకుంటే కిరాణా కొట్టు నుంచి పెద్ద ఎవరైనా సరే మీ పేమెంట్లు వాళ్ళు చేసేటప్పుడు పెద్ద మొత్తంలో చేసినా చిన్న మొత్తంలో చేసినా మినిమం 1.1% అంటే ఇంటర్చేంజ్ రుసుము కింద వీళ్ళు కొన్ని ఛార్జెస్ని అయితే విధించడం జరిగిందనమాట. కాకపోతే ఇవన్నీ వినియోగదారుల పైన పడదనమాట. ఎవరైతే వ్యాపారులు ఉంటారో వాళ్ళపైన ఈ ఛార్జెస్ని అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి 2,000 కన్నా మినిమం 2,000 వరకు అయితే లిమిట్ అయితే నో ప్రాబ్లం. 2,000 దాటిందనుకోండి, అలాంటప్పుడు మినిమం 1.1% అంటే ₹10 ఆటోమేటిక్గా ₹10 అయితే కంపల్సరీగా ఛార్జీలు పే చేయాలన్నట్టుగా ఈ రూల్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇకపోతే 4th వన్ రూల్ అనమాట. అప్పుడప్పుడు మనం బై మిస్టేక్లో కొన్ని సందర్భాల్లో
మనము ఒకరికి పేమెంట్ సెండ్ చేయబోయి ఇంకో వాళ్ళకు మనం చేశామనుకోండి, దానికి ఆర్బీఐ వచ్చేసి ఒక కొత్త రూల్ని అయితే తీసుకురావడం జరిగింది అన్నమాట. లైక్ దిస్, మీరు కొత్త యూజర్లు ఉంటారు చూడండి, వాళ్ళకు బై మిస్టేక్లో 2000 కన్నా ఎక్కువ పేమెంట్ మీరు చేశారనుకోండి బై మిస్టేక్లో, అలాంటప్పుడు మీరు 4 అవర్స్ టైం అయితే ఇస్తుంది అనమాట. అంటే మీరు బై మిస్టేక్లో పంపించిన నంబర్కి మీరు రికవర్ చేసుకోవడానికి మీకు కాల పరిమితి లైక్ దిస్ టైమింగ్ అనేది 4 అవర్స్ అయితే అందుబాటులో అయితే తీసుకురావడం జరిగిందనమాట. దాని తర్వాత మీరు ఇంతకుముందు మనకు 24 అవర్స్ టైం అయితే ఉంటుండే సెకండ్ టైం మనం పేమెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా. ఇప్పుడు రాంగ్ యూపీఐ ఐడికి మీరు పేమెంట్ని సెండ్ చేసినా విత్ ఇన్ 4 అవర్స్లో మీరు రీబ్యాక్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. కాకపోతే దీనికి ఒక సపరేట్ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది, దానికి కాల్ చేసి మీరు లైక్ దిస్ సో నెంబర్కి బై మిస్టేక్లో పేమెంట్ పడిపోయిందని చెప్పారనుకోండి, విత్ ఇన్ మీకు 4 అవర్స్లో ఆ పేమెంట్ బ్యాక్ రావడమే కాకుండా మళ్ళీ మీరు చేయాలి. లైక్ దిస్ మీరు కరెక్ట్ నెంబర్కే చేశారు, మళ్ళీ సెకండ్ టైం చేయాలనుకుంటే మాత్రం మీకు 4 అవర్స్ టైం అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు 4th వన్ ఫీచర్ అనమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ ఫీచర్ ఏంటంటే లైక్ దిస్ చాలా మంది ఇంతకుముందు మనము కంపల్సరీగా స్టాక్ ఎక్స్చేంజ్లో కావచ్చు, లైక్ దిస్ బిట్ కాయిన్లో కావచ్చు, మనము ఏదైనా పేమెంట్ చేశాము అనుకోండి, అలాంటప్పుడు డైరెక్ట్ త్రూ మనము యూపీఐ ద్వారా చేసేవాళ్ళం కాదనమాట. డైరెక్ట్ త్రూ మనం బ్యాంక్ ద్వారా అయితే చేసేవాళ్ళం. అలా కాకుండా ప్రజెంట్ ఈ ఫ్యూచర్ని అయితే మనకు యూపీఐ ద్వారా మనం చేసుకోవచ్చు అని ఆటోమేటిక్గా ఈ సెకండరీ మార్కెట్ సౌకర్యాన్ని కూడా మనకు తీసుకురావడం అనేది జరిగిందనమాట ఎన్పిసిఐ. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఫీచర్ అనమాట. ఇకపోతే మనం ఇంతకుముందు ఏదైనా సరే మనకు ఏటీఎం కార్డు ఉంటేనే మనము ఏటీఎం నుంచి పేమెంట్ అనేది తీసుకునే వాళ్ళం కదా. అలా కాకుండా హిటాచి పేమెంట్ సర్వీస్ కింద ఎన్పిసిఐ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యూపీఐ ఏటీఎంని వైట్ లేబుల్ ఏటీఎంగా మనకు ప్రవేశపెట్టడం అనేది జరిగిందన్నమాట. దీనిలో వినియోగదారులు మీరు డైరెక్ట్గా మీ దగ్గర ఎలాంటి డెబిట్ కార్డు కావచ్చు, ఏ కార్డు లేకున్నా మీరు డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ యొక్క లైక్ దిస్ ఫోన్పే ఉన్నా, గూగుల్ పే ఉన్నా, పేటిఎం ఉన్నా, ఏ వ్యాలెట్ ఉన్నా ఆ వ్యాలెట్ త్రూ మీరు వ్యాలెట్ అని కాదు త్రూ అంటే మీరు యూపీఐ ద్వారా జస్ట్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీకు ఎంత డబ్బులు కావాలనుకుంటే అంత డబ్బుల్ని మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఎలాంటి మనకు కార్డ్స్ అవసరం లేకుండానే. ఈ ఫీచర్ కూడా మనకు ఈ 5th వన్లో మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. ఈ విధంగా జనవరి 20 నుంచి ఈ 5 కొత్త రూల్స్ని అయితే మనకు ఎన్పిసిఐ ఈ రూల్స్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ 5 రూల్స్లో మీకు ఏ రూల్ నచ్చిందనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా కమెంట్ చేసి కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.